హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాం. తిరుపతి నుంచి 2:30కే బయలుదేరినాం అక్కడ. ఎందుకంటే 9కి అంతా ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండాలి. బెంగళూరులో అయితే మేము 2 ఇన్స్టిట్యూషన్స్ చూసినాము. ఒకటి ఐఐఎస్సి, ఇంకొకటి ఐడబ్ల్యూఎస్టి. ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐడబ్ల్యూఎస్టి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి రెండు మల్లేశ్వరం దగ్గర ఉంటాయి. ఇంకా ఐఐఎస్సికి వచ్చేసి అంత రీసెర్చ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. మేము వెళ్ళింది వచ్చేసి బయాలజీ స్ట్రీమ్లో. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఎవరంటే కానీ సివి రామన్ కూడా ఇక్కడే రీసెర్చ్ వర్క్స్ అన్నీ చేసిందనమాట. ఇంకా క్యాంటీన్ అయితే కానీ చాలా తక్కువ ప్రైజెస్లో మనకు ఫుడ్ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ అక్కడ రీసెర్చ్ వర్క్స్ ఏవేవి ఉండిందంటే కానీ సోషల్ బయాలజీలో, ఎవల్యూషనరీ బయాలజీలో, ఫారెస్ట్ ఎకాలజీలో ఇట్లా డిఫరెంట్ రీసెర్చ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము చూసింది వచ్చేసి మ్యూజియం చూసినాం. డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నింది, అంటే పాపులేషన్ అండ్ కమ్యూనిటీ ఎకాలజీ ల్యాబ్ అని, ఎవల్యూషన్ అండ్ బయోజియోగ్రఫీ ల్యాబ్ అని, ఇట్లా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నది. ఒక 5 to 6 ల్యాబ్స్ అయితే చూసినాం. ఇంకా మొత్తం ఏరియా వచ్చేసి ఇది 400 acresలో ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క మ్యూజియం, ల్యాబ్స్ ఇవన్నీ చూడొచ్చు. మ్యూజియంలో మొత్తం ఇన్సెక్ట్స్ గురించే ఉండింది, దాని యొక్క హ్యాబిట్స్ గురించి, దాని యొక్క లైఫ్ సైకిల్ గురించి, అంతా ఇన్సెక్ట్స్ గురించి మ్యూజియం. ఇంకా ల్యాబ్స్లో వచ్చేసి డిఫరెంట్ అనిమల్స్, దాని యొక్క వెనమ్ ఎట్లా తయారు చేస్తారు, ఇంకా యాంట్స్ నుంచి కూడా వెనమ్ తయారు చేస్తుందంట. అట్లా డిఫరెంట్ రీసెర్చ్ వర్క్స్ అనేది ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ అయితే ఐడబ్ల్యూఎస్టీకి అయితే రీచ్ అయిపోయినాము. ఐఐఎస్సి నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది. ఐడబ్ల్యూఎస్టీలో మొత్తం వుడ్ గురించి రీసెర్చ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు వుడ్ రిలేటెడ్ అన్నీ. 25 acres ఉంటుంది మొత్తం ఇది. మేము ఇక్కడ చూసింది వచ్చేసి జైలేరియం గురించి చూసినాము. మ్యూజియం ఉన్నింది. వుడ్ పాలిమర్ కాంపోజిట్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, అట్లా సెలెక్ట్ అవ్వచ్చు. మేము ఇంకా ఎంటర్ అవుతేనే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి అంతా ఒక ఏవీ ప్లే చేసింది. దాని తర్వాత జైలేరియం చున్నీకి అయితే వెళ్ళినాం. జైలేరియం అంటే వుడ్ శాంపిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టడం. మీరు ఇక్కడ చూసినట్టయితే లైబ్రరీ లాగా ఇలా వుడ్ శాంపిల్స్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అన్నీ ఆ యొక్క వుడ్ మీద రాసింది. ఇంకా జైలోక్లేడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క వుడ్ మధ్యలో హాలో స్పేస్ కానీ ఉంటే దాన్ని జైలోక్లేడ్ అంటారు. దాంట్లో సీడ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అనటామికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ వుడ్ చూసినాం. దాని తర్వాత టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ వుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఏవే ఉంటాయి, డిఫరెంట్ స్పీషీస్వి, ఎట్లెట్లా మనం ఏ స్పీషీస్ని తయారు చేయొచ్చు, లైక్ ప్లైవుడ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ క్రాఫ్ట్స్ కావచ్చు, చిన్న చిన్న హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టింది. అట్లా డిఫరెంట్ క్రాఫ్ట్స్ వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వుడ్ నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ అయితే తయారు చేయొచ్చు అట్లా మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టింది. అలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో మా యొక్క డే 3 బెంగళూరు విజిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా మా పేరెంట్స్ వచ్చింటే ఒక రిలేటివ్ని కలిసేసి
ఇంకా డే 4 మైసూర్కి అయితే వెళ్ళిపోయినాం. ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.